వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్న దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే నీతి, న్యాయము, ధర్మాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన దగ్గర నుంచి. కనుక నీతి అనగా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చానని చెప్పేసి దేవుడు సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అలాగే ఎబ్రిల్ రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. నీతిని ప్రేమించమని చెప్తున్నాడు అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే నీతిని ప్రేమిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి 30 60 100 దీవిస్తాడనమాట, ఆశీర్వదిస్తాడనమాట అండి. రెండవదిగా చూసుకున్నట్లయితే న్యాయంగా నడుచుకోమని చెప్తున్నాడు అనమాట అండి. ఎవరి దగ్గర కూడా మనము అన్యాయంగా ఏది తీసుకోకూడదు, అన్యాయంగా ఏది మనము సంపాదించుకోకూడదు. సర్వశక్తిగల దేవుడి నామంలో ఏ పని చేసినా న్యాయంగా చేయాలి, న్యాయంగా సంపాదించుకోమని చెప్పేసి చక్కగా మీకా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట అండి. మనం చక్కగా న్యాయంగా ₹1 సంపాదించుకుంటే అది తరతరాలు నిలిచి ఉంటుందండి. అన్యాయంగా ₹5 సంపాదించుకుంటే అది ఎప్పుడు పోతే ఎవరికి తెలియదు అనమాట అండి. డబ్బులకు కూడా దేవుని మాట న్యాయంగా సంపాదించుకోకపోతే డబ్బులు రెక్కలొచ్చి ఎగిరిపోతాయని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలంటే న్యాయంగా నడుచుకుని దేవుని మాట వినమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అదేవిధంగా మూడవదిగా మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రికలని చెప్తూ ఉంటాడండి, ధర్మము చేయట మర్చిపోకండి అని చెప్తూ ఉంటాడు అనమాట అండి. మనకున్న దాంట్లో ఎదుటి వారికి సహాయం చేసినట్లయితే రేపొద్దున మనకు పరిస్థితి వచ్చినప్పుడు మరలా మనకు వేరే ఒకరు మనకి సహాయం చేసి దేవుడు సహాయం చేసేలాగా దేవుడు మనకి దయచేస్తారనమాట అండి. కాబట్టి మనకి ఎంత ఉంటే అంత ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయగల సహజ లక్షణాన్ని అందరూ కలిగి ఉండాలన్నమాట అండి. అప్పుడే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటాడో, ఆశీర్వదిస్తూ ఉంటాడో, అభివృద్ధి చేస్తారనమాట అండి. కాబట్టి మనం ఏమైనా ఆలోచన చేసుకుంటామండి, ఎదుటి వారికి సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉందామా, దేవుడు చెప్పిన మాట విందామండి, ధర్మం చేద్దామా అందరికి కూడా మర్చిపోకుండా. ఏమంటారండి, మీ ఆలోచన మీదే. దేవుడు ఇచ్చిన మహా ఉత్సవాన్ని బట్టి నీతిగా జీవిస్తానండి, న్యాయంగా నడుచుకుంటానండి, ధర్మము చేస్తానండి, ఎదుటి వరకు సహాయం చేసే సహజ లక్ష్యాన్ని నేను కలిగి ఉంటానండి, 100% ధర్మము చేస్తూ ఉంటానండి అని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా, ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకోవాలని చెప్తూ ఉంటారో, ఈ 3 లక్షణాలు ఎవరైతే కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తా ప్రభా. బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా, తండ్రి నీతిని ప్రేమించి న్యాయంగా నడుచుకుందని ప్రభా, ధర్మం చేసే యోగ్యతను ప్రభా, కలిగి ఉండే సహజ లక్షణం ప్రభా ప్రతి బిడ్డకి దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరు నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని దండిస్తుంది ప్రభా, చక్కగా దండిస్తుంది ప్రభా. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగరాని యేసుక్రీస్తు ప్రేసమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకునేను గాక. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహా ఉత్సవం బట్టి యవనస్తులందరూ కూడా నీతిగా జీవిస్తారా, న్యాయంగా నడుచుకుంటారా, ధర్మం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉంటారండి. ఈ ఆలోచన మీదేనండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, మీరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? వింటారా దేవుని మాట? నడుచుకుంటారా దేవునికి అంగీకారంగా? పొందుకుంటారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని? ఏమంటారు?